హాయ్, గుడ్ ఈవినింగ్ వన్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక షాకింగ్ న్యూసెస్ ఉన్నాయండి. సో సారీ, నిన్న కొంచెం అదర్ ఫెస్టివల్స్ వాటి అడవిల వల్ల వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు ఆ, మీకు అంటే రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని చెప్పడానికి ముందు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. మార్కెట్లో ఏంటి అవి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి, ఇప్పుడు రేపు ఎక్స్పైరీ అండి, మనందరికీ తెలుసు రేపు ఎక్స్పైరీ. అంటే ఈ ఎక్స్పైరీ రోజుని ఒకసారి వదిలేస్తే మరి మార్కెట్ పడబోతుందా? మార్కెట్ పడబోతుందా అంటే సెప్టెంబర్ మంత్లో మార్కెట్ భారీగా పడబోతుందా? ఇక ఈ రేపు ఎక్స్పైరీ మంత్ తీసేసామంటే ఆల్మోస్ట్ డైరెక్ట్గా మన సెప్టెంబర్ మంత్ లోపలికి ఎంటర్ అయిపోయినట్టే. బ్యాంక్ నిఫ్టీ అటువంటివి సెప్టెంబర్ మంత్లో ఎంటర్ అయిపోయినట్టే. సో దాంతోపాటు ఇన్వెస్టర్లకి ఫెడ్ పైన నమ్మకం పోతుందా? సో మనకు తెలుసు ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్స్ ఎలా అయితే ఉంటుందో దాని మీద కొంచెం ఇన్వెస్టర్స్ లూజ్ హోప్ అవుతున్నారా? ఎందుకు రీజన్స్? మరి ట్యూస్డే మార్కెట్ ఎలా ఉండబోతుంది? మరి భారీగా పడతాయా? ఈరోజు మార్కెట్స్ కొంచెం ఫాల్ అయినాయి, అంటే ఫాలింగ్కి సింటమ్స్ స్టార్ట్ అయినాయి. మరి ఏంటి, మార్కెట్లు పడతాయా పెరుగుతాయా ఏంటి అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇంకా మెయిన్ కంటెంట్ లోపలికి చూస్తే, ఈరోజు మరి మీరు ఎలా చేశారో తెలియదు కానండి, ప్రీమియం గ్రూప్ మెంబర్స్ అయితే ఈరోజు పండగ చేసుకున్నారు. ఎందుకంటే అందరికీ దాదాపు ఈరోజు ఇచ్చిన ప్రతి కాల్ కూడా రెగ్యులర్గా అయినట్టే హిట్ అయింది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసుకోండి, ప్రతి కాల్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇంకా క్లోజింగ్ టైంకి చాలా ఎక్కువ, ఈవెన్ ఇంట్రాడేతో సహా అన్ని కాల్స్ కూడా హిట్ అయినాయి, చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రాడే మీరు క్లోజింగ్ టైంకి ఆ ప్రైజ్లు చూసుకున్నా కూడా మీకు డిఫరెన్స్ కనబడుతుంది, రైట్? సో ఇది మేజర్ అడ్వాంటేజ్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల. సరే చూద్దాం అసలు మార్కెట్ మరి ఫ్రైడే సెప్టెంబర్ మంత్లో ఎలా ఉండబోతుంది. ఫస్ట్ మనం దీనికి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే యుఎస్ ఇరాన్ వార్ అండి. అంటే రెగ్యులర్గా మనకు అలవాటు అయిపోయింది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యుఎస్ ఇరాన్ వారు డే బై డే డే బై డే డే బై డే బాగా వారు క్లోజ్కి వచ్చేస్తుంది అనమాట. ఈరోజు ఇరాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక్క ఆయిల్ డ్రాప్ని కూడా ఎక్స్పోజ్ అవ్వనివ్వమని చెప్పి యుఎస్ వాళ్ళకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ యుఎస్ వాళ్ళు కూడా ఈ ఎకనామిక్ డే శాంక్షన్స్ని కొంచెం డిస్టర్బ్ చేస్తామని చెప్పేశారు. ఇరాన్ వాళ్ళు నైదర్ స్టార్టెడ్ దిస్ వార్ నార్ సాట్. సో ఇరాన్ వాళ్ళు బగాషిల్ గారి కొంతమంది ఏంటంటే స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. సో ఏదున్నా ఈ టెన్షన్ అయితే ఉంది, ఎప్పుడు ఏదైనా జరిగిందన్న టెన్షన్ ఉంది. సో ఇది మనకు అలవాటు అయిపోయింది, దీని గురించి ఎక్కువ అవసరం లేదు. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటయ్యా అంటే, పీటర్ షిఫ్ పీటర్ షిఫ్ అనే ఒక ఎకనామిస్ట్ అండి. సో యుఎస్కి రెసిషన్ రాబోతుంది, ఇన్వెస్టర్స్కి ఫెడ్ మీద నమ్మకం పోతుందని ఒక షాకింగ్ న్యూస్ చెప్పారనమాట. అమెరికన్ స్టాక్ బ్రోకర్, అలాగే ఒక ఎకనామిస్ట్, అమెరికన్ స్టాక్ బ్రోకరు, ఎకనామిస్టు. సో ఈయన యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ సిఇఓ అనమాట. యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ సిఇఓ పీటర్ షిఫ్ అండి. ఆయన తన ట్విట్టర్లో ఈ అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఎకనామికల్స్ ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యంగా ఫెడ్లో ఫెడ్లో పెట్టుబడిదారుల పైన పెరుగుతున్న అనుమానాలు, అంటే మార్కెట్ కండిషన్స్ కానివ్వండి, యుఎస్ వాళ్ళ వార్స్ కానివ్వండి, వీటన్నిటిని చూసి ఏం చేస్తున్నా అంటే ఈ ఇన్వెస్టర్స్ను ఈ ఫెడ్ టెన్షన్స్, మీటింగ్స్ వీటన్నిటిని చూసుకోవడానికి సేఫెస్ట్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. ఏంటి అంటే లైక్ బిట్ కాయిన్స్ కానివ్వండి, క్రూడల్స్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, సో ఆ సైడ్కి వెళ్ళిపోతున్నారు. సో ఇలా వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల అంటే ఈ రెసిషన్ నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్లో వెళ్ళిపోతున్నారు. జనరల్గా ఏమవుతుందంటే ఈ రెసిషన్స్ పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుంది అని చెప్పి కొంతమంది బంగారం లాంటి వాటిలో పెడతారండి. అంటే ఇప్పుడు డబ్బు విలువ తగ్గిపోతుంది అనుకున్నప్పుడు అవి పెరుగుతాయి కాబట్టి వాటిలో పెట్టుబడి పెడుతూ ఉంటారనమాట. వాటిని సేఫెస్ట్ అసెట్స్ అంటారు. సో ఈ పీటర్ షిఫ్ అభిప్రాయం ప్రకారం ఈ ఫెడ్ రెసిషన్స్ అనేది 2% తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు టార్గెట్కి పెట్టుకున్నారు. సో అయినా కూడా ఈ అమెరికా ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న యుద్ధాల వల్ల కానీ, సో వాళ్ళు అధిక వడ్డీ రేట్ల వల్ల కానీ, వాట్ ఎవర్ మే బి XYZ ఫ్యాక్టర్స్ వల్ల ఈ యుఎస్
యుఎస్ ఇన్వెస్టర్లు ఫెడ్ని కొంచెం పక్కన పెట్టేసి సేఫ్టీ వాటిలో వెళ్ళిపోతున్నారు. ఇది ప్రపంచానికి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రపంచానికి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఎకనామిస్టే ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇట్ కుడ్ బి బికమింగ్ ద బ్లాస్ట్ ఫర్ ద యుఎస్ ఎకానమీ అనమాట. అది పడిపోతే మార్కెట్ ఎంత క్రాష్ అవుతుందో మనందరికీ తెలుసు. సో అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి ఇంటర్నేషనల్ న్యూస్ కూడా ఫాలో అవుతూ చేసుకోవాలి. సో మార్కెట్ ఏ క్షణంలో అయినా పడవచ్చు. ఈరోజు కొంచెం హింట్ ఇచ్చింది, అలర్ట్గా ఉండండి. అందుకే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనేది. ఇటువంటి అప్డేట్స్ మీకు ఎక్కడ దొరకవండి, ఎత్తుక్కొని తీసుకొస్తాం. ఈరోజు లైవ్ న్యూస్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో చూసుకోండి, ఓకేనా. ఇన్ఫ్లేషన్ అండ్ డెప్ట్ దాని మీదే చెప్పింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనం మరి రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు సో చూడండి, రేపటి ప్రిడిక్షన్ ఎలా చెప్పడానికి ముందు మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దామండి. యూట్యూబ్ కామెంట్స్లో మొబైల్ నెంబర్ గారు అదే విజయ దళపతి గారి గురించి కామెంట్ రాశారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అపారా గారు కేఈసి ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి ప్లీజ్ రిప్లై సార్. కిరణ్ టీవీ మెసేజెస్ పెట్టండి ప్లీజ్ రిప్లై సార్. కిరణ్ టీవీకి మీరు మెసేజెస్ పెట్టారా? సరే చూస్తానండి. సో కేఈసి ఇంటర్నేషనల్స్ కేఈసి ఇంటర్నేషనల్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి. 450 అబోవ్ వెళ్తే తీసుకోండి, చాలా మంచి కంపెనీ అండి. 450 అబోవ్ వెళ్తే తీసుకోండి, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగెస్ట్ కంపెనీ. 450 దగ్గర తీసుకుంటే 500, 600, 700, 800 దాకా టార్గెట్ ఉంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టుకోండి అంతే. గుడ్ ఈవినింగ్ అన్న. లేటెంట్ వ్యూ షేర్ బుల్లిష్ ట్రెండ్ ఎప్పుడు వస్తుంది? సో కొంచెం టైం పడుతుందమ్మా, లేటెంట్ వ్యూ వస్తుంది ఖచ్చితంగా. సో అంతా కూడా వార్ సిచ్యువేషన్స్లో ఉన్నారు. సో లేటెంట్ వ్యూ కూడా స్టార్ట్ అవుతుంది, కొంచెం ఓపిక పట్టుకోండి. మధుసూదన్ గారు కేపీఐ గ్రీన్ ఎనర్జీ 425లో 150 షేర్స్ కొన్నాను, ఫ్యూచర్ చెప్పండి. ఐఆమ్ 6 సార్. గుడ్ ఈవినింగ్ సార్. మధుసూదన్ గారు, సో జాగ్రత్త అండి, ఆరోగ్యం జాగ్రత్త. కేపీఐ గ్రీన్ ఎనర్జీ 321లో ఉందండి. కుదిరితే యావరేజ్ చేసుకోండి, ఇప్పుడే బౌన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, అప్ ట్రెండ్ లోపలికి ఇప్పుడే వస్తుంది. సో బెటర్ ఏంటి అంటే 326 అబోవ్ యావరేజ్ చేసుకుంటే 350 నుండి 400, 450, 500 దాకా టార్గెట్ ఉందండి, తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి లేదు, మంచి స్టాక్ అది. రజనీ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఈద్ ప్యారీ స్టాక్ ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవచ్చా? సో అందుకే తీసుకోవచ్చండి, ఈద్ ప్యారీ నో ప్రాబ్లం. ఇదే స్టాక్ని మన ప్రీమియం గ్రూప్లో ఎందుకు జాయిన్ అవ్వండు అని చెప్తానంటే ఇదే అండి. సో మీరు చూడండి, నేను ఒక 1 వీక్ బ్యాకే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ 2.2 మిలియన్ షేర్స్ కొన్న స్టాక్ అని చెప్పి ఈద్ ప్యారీ ఇచ్చానండి. 772 దగ్గర కొనమని చెప్పాను నేను. క్లియర్ రీజన్స్ అన్ని చెప్పి మరి ఆ స్టాక్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో విత్ ఇన్ ద ఈ 10 to 12 డేస్లో హాలిడేస్ కనుక తీసేస్తే సో మీరు చూసుకుంటే 770 నుండి ఈ రోజుకి అది అవ్వలీలగా దాదాపు 860 రూపీస్కి వెళ్ళిందండి. అంటే అప్రాక్సిమేట్లీ 90 రూపీస్ 10 డేస్లోనే పెరిగింది. సో అది ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్, లేదంటే ఛానల్ని రెగ్యులర్గా చూడడం వల్ల అడ్వాంటేజ్. సో అందుకే ఛానల్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రీమియం గ్రూప్లో ముందు జాయిన్ అవ్వండి, రైట్. సో ఇప్పుడు తీసుకోవచ్చు అండి రజనీ గారు, నో ప్రాబ్లం. సిరి యాదవ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. కాల్ ఇండియా లిమిటెడ్ బయింగ్ షేర్ ప్లీజ్, థ్యాంక్ యూ సార్. కొంచెం వీడియోస్ని లైక్ చేస్తుండండి, అందరూ స్టేటస్లో పెడుతుండండి. కాల్ ఇండియా లిమిటెడ్ షేర్స్ 4 రూపీస్ అండి. కొంచెం ఇట్లా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో జాగ్రత్త ఉండాలి, రిస్క్ అయితే ఉంటుంది. పెన్నీ స్టాక్ కాబట్టి పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో వీటికే తెలియదు. బెటర్ ఏంటంటే అవాయిడ్ చేసేయండి. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మా. ఆర్ఎక్స్ మెక్ గారు, సార్ వాట్ అబౌట్ పైన్ ల్యాబ్ షేర్ వాల్యూషన్, గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి. పైన్ ల్యాబ్స్ 157 మంచి కంపెనీ అండి, కొంచెం స్లో రిటర్న్స్ ఇస్తుంది, కొనుక్కోవచ్చు మీరు. సింపుల్గా ఏంటి అంటే 170 అబోవ్ వెళ్తేనే కొనండి.
టార్గెట్ 200 నుండి 250 280 దాకా టార్గెట్ ఉంటుందండి. ఏడిఓ బిఈ గారు, సో సార్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షేర్ ఈరోజు బాగా క్రాష్ వచ్చింది, నేను 279కి తీసుకున్నాను, హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షేర్స్ ఏం పెద్ద క్రాష్ ఏం కాదండి, 10%. ఓకే అంటే దీని ఉన్న ప్రైస్లో అది ఓకే క్రాష్ లాగే అనుకోవచ్చు, పర్వాలేదు, హోల్డ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, హోల్డ్ చేయొచ్చు అండి. సో ఎందుకంటే హెవీ వాల్యూము, వీసా ఇర్రెగ్యులారిటీస్ ఎలిగేషన్స్ వల్ల పడిపోయింది. సో పర్వాలేదు, మీరు హోల్డ్ చేయొచ్చండి, ఏం కాదు, ఇవన్నీ కామన్ ఇష్యూస్, మళ్ళీ రెక్టిఫై అయితే హోల్డ్ చేయండి, పెరిగిపోతాయండి, కంగారు పడి అమ్ముకోవద్దు. అనుష గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ కార్గో లాస్టిక్స్ కెన్ వి ఎంటర్ నౌ, ప్లీజ్ టెల్ మీ ద షార్ట్ టర్మ్ టార్గెట్. ఆల్ కార్గో లాస్టిక్స్ ఇప్పుడు ఎంట్రీ కొంచెం రిస్కే అమ్మా, దీన్ని మీరు ఎంత టార్గెట్ తీసుకున్నా 15 దాకే ఉంటుంది, ఎక్కువ దీనికి మించి ఎక్కువ టార్గెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. 15 దీని టార్గెట్. సో ఆల్మోస్ట్ అందరివి డౌట్స్కి కామెంట్స్కి ప్రతిదానికి డౌట్స్ క్లియర్ చేశామండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో అడిగి డౌట్స్ని క్లారిటీ చేసుకోవచ్చు, ఓకేనా? సో అదే చెప్తున్నాను, సో మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, వీడియోస్ని రెగ్యులర్గా చూడండి, లేదు కొంచెం అప్డేటెడ్ కావాలి అనుకుంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదు ఫ్రీగా ఈ ప్రీమియం గ్రూప్లో ఫ్రీగా ఉండాలి అనుకుంటే కోర్స్ నేర్చుకోండి. కోర్స్ మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్లో అయినా నేర్చుకోవచ్చు. ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు, నో ప్రాబ్లం. సో ఒక అంటే మీకు మంచి బెనిఫిట్ అయితే 100% బెనిఫిట్ అయితే ఉంటుందండి కంప్లీట్గా. సో ఫ్రీ ఫుడ్ అకామిడేషన్తో పాటు 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీకు కుదరకపోతే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి నేర్పించండి. సో జాబ్ పర్పస్లో ఇంట్లో తమ్ముడో చెల్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఖాళీగా ఉంటే నేర్పించండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అంతే తప్ప చూసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు పడుకున్నా కూడా లాభాలు తీసుకొచ్చేది స్టాక్ మార్కెటే అండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.